మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో సుభాష్ రోడ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. చలివేంద్రాన్ని ప్రారంభించి తర్వాత అక్కడికి వచ్చిన వారితో వాటర్ ఇచ్చి త్రాగించారు. అదే సమయంలో వ్యవసాయ రైతు చల్లని నీళ్లు త్రాగడానికి చేతిలో హెల్మెట్ తీసుకుని వస్తే ఆయనకు స్వీట్లు పండ్లు ఇచ్చి నీలాగా అందరూ ఇలాగే ఉండాలని అభినందించారు. ఈ సందర్భంగా కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా కొడుతున్నాయని మా తండ్రి మహమ్మద్ రషీద్ అహ్మద్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. చెప్పాలి మంచిగా మంచిగా మన ఇక్కడ నీళ్ళు ఎంతో మందికి ఈ టైంలో నీకు కొద్దిగా మా అందరికి నువ్వే స్ఫూర్తి చల్లాది పట్టు చేతి ఈరోజు కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కామారెడ్డిలోని ఒక ప్రదేశంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రారంభించడానికి ఇవాళ సిఐ గారు కామారెడ్డి సిఐ గారు చంద్రశేఖర్ గారు రావడం జరిగింది. ఈ నెలలోనే మార్చి 6వ తేదీన కొత్త బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సిఐ అక్కడ ఆర్ఎం మేడం గారు ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇందులో నీళ్లతో పాటు మజ్జిగ, అంబలి లాంటివి కూడా ప్రజలకు అందించడం జరుగుతుంది. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చలివేంద్రాలు మా ఫాదర్ అయినటువంటి కీర్తిశేషులు మొహమ్మద్ రషీద్ అహ్మద్ గారి పేరు మీదుగా గత 13 సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెయిన్ ఉమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ పైన పనిచేయడం జరుగుతుంది. ఇందులో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి అందులో మహిళలకు వృత్తి విద్యలు, మషిన్ టైలరింగ్, మెహందీ డిజైనింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, బ్యూటిషియన్ వంటి కార్యక్రమాలు నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా అనాథ మరియు నిరుపేద పిల్లలకు కామారెడ్డిలోని బీడీ కాలనీలోని స్లమ్లో ప్రతిరోజు 70 మంది పిల్లలకు 12 సంవత్సరాల పిల్లలకు
అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం వల్ల వాళ్ళకు జరుగుతున్న ఇబ్బంది వల్ల వాళ్ళు ఎదుగుదల లేకపోవడం వల్ల వాళ్ళు చదువుల్లో ఆటల్లో ప్రతి ఒక్క దాంట్లో వెనుకబడిపోతున్నారు. దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి తోయబడుతుంది. అందుకోసమే దీన్ని నివారించడానికి గత 8 నెలలుగా పీడీ కాలనీలోని స్లమ్లో ప్రతిరోజు 70 మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంతేకాకుండా చలికాలంలో దుప్పట్ల పంపిణీ మరియు ఏవైనా నిరుపేద అనాథలు ఉంటే వారికి తల్లిదండ్రులను పట్టించుకోకుండా పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి తల్లిదండ్రులను మేము వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్లకు తగిన చికిత్స అందించడానికి సహాయపడతాము. అంతేకాకుండా ఏవైనా కొత్తగా వ్యాపారాలు చిన్నపాటి వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తే వాళ్లకు చేయుతగా మేము అండగా నిలుస్తాము. వాళ్ళకు కరెక్ట్ కావాల్సిన బిజినెస్ ఏర్పాటు చేసి వాళ్ళ స్వయం ఉపాధిగా వాళ్ళు స్వయంగా సంపాదించుకునేటట్టు కృషి చేస్తాము. వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి పూల షాపు కానీ పండ్ల షాపు కూరగాయల షాపు ఇలాంటి చిన్న చిన్న వీటితో వాటికి సహాయం చేస్తుంటాము. ఈ చలివేంద్రం ఏర్పాటుకు వచ్చిన సిఐ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు.